పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేస్తు యాగ ఫలం ఈ బలియాగం మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారే రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారే రండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఆవుల అరుణకుమారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు కీర్తిశేషులు ఆవుల వెంకటేష్ వెంకటయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ ఆవుల వినయ్ కుమార్, డాక్టర్ వినీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం క్రీస్తు రాజపురం విచారణ. ఈ నెల 6న పుట్టినరోజు జరుపుకున్న మంద నివెన్ రతన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు మంద వెంకటరత్నం, పాతకోట ఏలియా, రాహేలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి మంద సాగర్ ప్రవీణ్, ఆశా జ్యోతి, మంద ఫిలోమినమ్మ, నవీన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ల చెరువు విచారణ. మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న జోయశ్విక్ రెడ్డి, యాని మోషికా రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, ప్రాయంలో వృద్ధి చెందాలని, తల్లిదండ్రులు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుండాలని, తలంపులు నెరవేరాలని బత్తుల సురేష్ రెడ్డి, అనుష కుటుంబ సభ్యులు మరియు తల్లి పేరిట, అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ నగరపీఠం ఎల్బీ నగర్ విచారణ. డాక్టర్ అనూహ్య లండన్ ప్రయాణం క్షేమంగా జరగాలని, తన పై చదువులలో తమ జ్ఞానాన్ని దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని దేవాతి దేవుని ప్రార్థిస్తూ లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్దీప్, అభిషేక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమరాశములను కొనియాడి యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రులను జాలితో చూడము. క్రీస్తుని నమ్ముకున్న వారు నీ నుండి నిజమైన స్వాతంత్రమును, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగంలో జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రేమను అలవరుచుకొనుడు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 17 వరకు. సహోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవరుచుకొనుడు. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకరు సహించుచు క్షమింపవలేను. మిమ్ములను ప్రభువు క్షమించున్నట్లుగానే మీరును ఒకరినొకరు క్షమింపవలేను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పాలింపనిండు. ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరముగా ఉండ పిలువబడితిరి. కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలయును. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ప్రభువు పేరిట చేయవలయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మందిరమున ఆయన్ను స్తుతింపుడు. విశాల ఆకాశమున ఆయన బలమును స్తుతింపుడు. ఆయన చేసిన మహాకార్యములకు గాను ఆయనను స్తుతింపుడు. ఆయన మహాత్యమును గాను ఆయనను స్తుతింపుడు. అందరూ బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. బూరలనూది ఆయన్ను స్తుతింపుడు. స్వరమండలముతో సితారతో ఆయనను స్తుతింపుడు. మృదంగముతో నాట్యముతో ఆయనను స్తుతింపుడు. తంత్రీ వాద్యములతో పిల్లన గ్రోవితో ఆయనను స్తుతింపుడు. అందరూ బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. చిటి తాళములతో ఆయనను స్తుతింపుడు. గంభీర నాదము గల తాళములతో ఆయనను స్తుతింపుడు.
బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 38 వరకు. కానీ మీతో నేను చెప్పినది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చెయ్యుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపము. నీ పై బట్టను ఎత్తుకొని పోవానికి నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాన్ని తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలేనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటులా చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అటులా చేయుటలేదా? తిరిగి ఇయ్యగల వారికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను అటులా పాపులకు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలేనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానమును లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారయ్యుండు. పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు, మిమ్మును గూర్చియు తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్లారా, మనము అనుకోవచ్చు, నేనెందుకు నా సహోదరుని క్షమించాలి, నేనెందుకు నా సహోదరిని క్షమించాలి అనుకొని ఉండొచ్చు. ఈ క్షమించే గుణం ఒకవేళ మనము దాన్ని
అలవర్చుకోకపోతే తప్పకుండా మన జీవితంలో మనం చాలా కోల్పోతాము. క్షమించే గుణం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఒకవేళ నువ్వు నేను మనమందరం కూడా మన సహోదరులను క్షమించకపోతే దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు సహితము తన యొక్క జీవితంలో క్షమించాడు. ఎవరైతే అతన్ని హింసించారో, ఎవరైతే ఆయనను బాధించారో, ఎవరైతే ఆయనను కొరడాలతో కొట్టారో, ఎవరైతే ఆయన యొక్క ముఖంపై ఉమ్మివేశారో వారందరినీ కూడా అతను ఏం చేశాడంటే క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా దేవుని అనుసరిస్తున్నాం. ఆయన తన యొక్క జీవితంలో క్షమించాడు. ఆయనను బాధించే వారిని క్షమించాడు. కాబట్టి ఈ రోజున నువ్వు నేను మనమందరం కూడా మన సహోదరుణ్ణి మన సహోదరుని క్షమించాలి. అందుకోసమే మొదటి పట్టణాన్ని మనము చదివినట్లయితే పునీత పౌలు గారు ఆదేశిస్తున్నారు, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ప్రతి ఒక్కరము మన యొక్క జీవితంలో స్వార్థము, పగ, ద్వేషం, మనిషి అన్నప్పుడు ఇవి అన్నీ కూడా సహజం. కానీ మనము అక్కడే ఉండిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము దేవుని అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన బాటలో మనం నడవాలి. అందుకోసమే పునీత పౌలు గారు ఆదేశిస్తున్నారు, మీరందరూ కూడా దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును కలిగి ఉండాలని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన జీవితం మొత్తం కూడా దయ, కరుణ, ప్రేమ, ఈ గుణాలు మాత్రమే మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. చివరిగా ఆయన స్లీవను మోసుకొని స్లీవలో మరణించేటప్పుడు కూడా ఆయన క్షమించే గుణం. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను క్షమించే దేవుడు. మరి ఈ రోజున నువ్వు చేసిన తప్పుల్ని క్షమిస్తున్నాడు దేవుడు. మరి నువ్వు రెడీగా ఉన్నావా నీ సహోదరుణ్ణి నీ సహోదరుని క్షమించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకవేళ నువ్వు నీ సహోదరుణ్ణి నీ సహోదరుని క్షమించకపోతే దేవుడు నీ యొక్క పాపాలను క్షమించడంట. అందుకోసమే మనము పరలోక జపంలో మనం చెప్తూ ఉంటాము, మమ్ము శోధనలో పడనివ్వనియక కీడులో నుండి మమ్ము రక్షించండి. నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుడి యొక్క తప్పులను క్షమిస్తావో నీ తప్పులను కూడా దేవుడు క్షమిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే మంచి పాట ఉంది, నే విన్నది వింటున్నది నిజమేనా, నే విన్నది వింటున్నది నిజమేనా, శత్రువులను సైతము ప్రేమించు అన్నావట నిజమేనా. నీ జీవితంలో ఏం చేయాలి? శత్రువులను కూడా ప్రేమించాలి.
ఈ రోజున నువ్వు మాటలతోని నిన్ను బాధ పెట్టేవాడిని నువ్వు క్షమించాలి. ఎన్నో సంవత్సరాల పాటు నువ్వు మాట్లాడకుండా ఉన్న అతనితోని మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మనమందరం కూడా ఆయన బాటలో నడుస్తున్నాం కాబట్టి తప్పకుండా మనమందరం కూడా మన శత్రువులను ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుణ ప్రేమ శాంతము నా మార్గము అన్నావట, నిజమేనా? నీవు నేను మనమందరం కూడా ఆయన బాటలో నడుస్తున్నాం. ఆయన బాటలో నడుస్తున్నామంటే మనమందరం కూడా కరుణ, ప్రేమ, శాంతి, ఈ యొక్క మంచి గుణాలను మనమందరం కూడా కలిగి ఉండాలని దేవుడు బోధిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆయన నీ కోసం నా కోసం సిలువలో మరణించిన గొప్ప దేవుడు. మా పాప హరణమై సిలువను మోశావట, నిజమేనా? సిలువలో మరణిస్తూ తండ్రి క్షమించు అన్నావట, నిజమేనా? సిలువలో మరణిస్తూ తన్ను హింసించిన వారిని, తన్ను బాధ పెట్టిన వారిని, చివరికి తన యొక్క ప్రాణాన్ని తీసిన వారిని ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో ఎవరో ఒకరు అనేవారు ఉంటారు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, నిన్ను హింసించిన వాళ్ళు ఉంటారు, నిన్ను చీ అనే వాళ్ళు ఉంటారు. వారి యొక్క మాటలతోని నిన్ను బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఆ యొక్క దేవాది దేవుడు ఎలాగైతే తన యొక్క జీవితంలో ఇతరులను క్షమించాడో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే ఆయనను హింసించారో, చివరిగా ఆయన క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా మన జీవితాన్ని మనము పరిశీలించి చూసుకుందాం. ఎవరైనా ఉన్నారా, నా జీవితంలో ఎవరైనా ఉన్నారా నేను క్షమించకుండా? ఒకవేళ నా జీవితంలో ఎవరైనా ఉండినట్లయితే తప్పకుండా వారిని క్షమిద్దాం. దేవుని యొక్క అనుగ్రహాలు తప్పకుండా నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క పిల్లల యొక్క జీవితంలో రావాలంటే నువ్వు క్షమించాలి. దాన్ని మనసులో పెట్టుకొని మనము ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించుకుంటూ బాధపడకుండా వారిని మనం క్షమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో దేవుడే స్వయంగా దివ్యబలి పూజలో ఆయన రాబోతున్నాడు. ఆయన యొక్క శరీర రక్తాలను స్వీకరించబోతున్న మనమందరం కూడా ఆయన మనలో రాబోతున్నాడు. ఆయన ఎలాగైతే తన యొక్క జీవితంలో ఆయన ఇతరులను క్షమించాడో మనం కూడా ఆయనని అనుసరిస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క బాటలో నడుద్దాం. మన జీవితంలో ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారందరినీ కూడా క్షమించి మంచి మార్గంలో నడవడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి నీ వెసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక, అర్పింతును తండ్రి
జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలిపూజరుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పిటి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణముల ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపు. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోటు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మలో నా శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తము నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లో అతడు మరణపు సంఖ్యలు అంతరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటైనవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున నీ భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుగి అప్పమును రక్షణ పాత్రనికి సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగత్ గురువును, మా పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి నుండి ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లికి మరి మాతోను పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులోండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహాల నా పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శిరసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్యజమునను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
బలియాహారం పరిపూర్ణ బలియాగం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతో పవిత్ర ఆహారంతోనూ నీ విశ్వాసులను పోషించు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమవరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులమగునట్లు కృపచూపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమే
మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని